ఎన్నికలు పెట్టరు కానీ మనకు మాత్రం వాతలు మాత్రం బాగా పెడుతున్నాయా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాతలు మంచిగా పెడుతుంది చూడండి ఇక్కడ ఒకసారి ఆర్టీసీ బాదుడు మళ్ళీ పెరిగిన బస్ ఛార్జీలు సిటీ బస్సుల్లో ఛార్జీల మోత స్టేజ్ వరకు 3 స్టేజీల వరకు 5 రూపాయలు పెంచారంట టికెట్ మీద 4వ స్టేజ్ నుంచి 10 రూపాయలు పెంచారంట రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి తలకు మించిన భారంగా ఫ్రీ బస్సు ఆర్టీసీకి వేల కోట్లు బాకీ పడ్డ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ భారం విడతల వారీగా ధరలు పెంచే అవకాశం మొదట సిటీ బస్సుల్లో పెంపు రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారంట ధరలు పెంచి జనం ఎత్తిన భారం వేస్తూ ఉన్నారు ఛార్జీల పెంపుతోటి ప్రయాణికుల ఆగ్రహం ఆర్టీసీలో ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం ఏమో కానీ మగవాళ్లకు మాత్రం తడిచి మోపడవుతుంది జేబుకు చిల్లు పడుతుంది తడిచి మోపడైపోతుంది ఉచిత బస్సుతో వస్తున్న లాస్ కవర్ చేసేందుకు ఛార్జీల మీద ఛార్జీలు పెంచుతుంది మన ప్రభుత్వం ఇప్పటికే గతంలో ఛార్జీలు పెంచినటువంటి ఆర్టీసీ ఇప్పుడు మరొకసారి ధరలు పెంచి సామాన్యుడిపైన పెనుభారం మోపుతుంది మినిమం 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ధరలు పెంచేసేందుకు నిర్ణయం తీసుకున్నది ఇప్పటికే మెట్రో ధరలు పెంపుతోటి కంగుదిన్నటువంటి ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీ ధరలు కూడా పెంచడంతో మండిపడతా ఉన్నారు ఎట్లా చెప్పరు మరి ఉంటేనే ఎక్కుతారు ఫ్రీ బస్ అనగానే ఫ్రీ ఫ్రీ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు అని ఎక్కిరు కదా గిట్లనే ఉంటుంది అనమాట ఏం లేదు మీ ఇంటా ఉంది ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈ ఫ్రీ బస్ కథ దీని భాగవతము ఎట్లా ఉంటుందంటే బేసిక్గా ఆర్టీసీని నిండా ముంచేసిండు రేవంత్ రెడ్డి అది తేరుకోదు ఇప్పట్లుగా ఇప్పట్లో తేరుకునేటువంటి అవకాశం లేనేలేదు ఆర్టీసీ నిండా ముంచేసిండు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల బాకీలు పడ్డాయి అవి వచ్చేటటువంటి అవకాశం కూడా కనపడుతుంది అయితే ఏమన్నాడు మేము 10,000 కోట్ల విలువైనటువంటి డబ్బులను ఆదా చేసినాము 5,000 కోట్లు 3,000 కోట్లు 2,000 కోట్లు అని చెప్పేసి ఇట్లా కాంగ్రెస్ నాయకులు అందరూ మాట్లాడారు వాస్తవానికి ఆర్టీసీకి ఈ ఉచిత బస్సు ఏదైతే మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ఉంది కదా ఆ టికెట్ మీద రూపాయి కూడా రాష్ట్ర ఖజానా నుంచి ఆర్టీసీకి పోలే ఆర్టీసీ యాజమాన్యానికి పోవు కూడా ఉంటే కదా ఈడ ఉన్న కాడికి ఈడు నాకబట్టే ఆర్టీసీలో ఇన్ని రోజులు ఉన్నాయని నాకబట్టే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిండు చదువు దులుపుకున్నాడు మంచిగా ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏమైనా పెడితే నేను చూసుకుంటా అంటున్నాంట ఇది పక్కన పెడదాం ఈ పక్కన పెడితే అసలు ఈ ఫ్రీ బస్ దుకాణం కథ ఏంది అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక భర్త భార్య 2 పిల్లలు ఒక సగటు కుటుంబంలో ఉన్నటువంటి జోలు చెప్తున్నా ఎంత దారుణంగా కూడా అంటే ఇది మన కుటుంబం భర్త భార్య 2 పిల్లలు 2 పిల్లలు ఇప్పుడు ఈ భర్తనే ఉద్యోగం చేయాలి ప్రైవేట్ ఉద్యోగం చేయాలి ఆయనకి ఎంత వస్తుంది నెలకు మహా అయితే ఓ 25,000 30,000 జీతం వస్తుంది ఏనో ఉద్యోగం చేసుకుంటాడు ఆయన బస్ ఆయన బైక్ తీసుకపోతే నెలకు రోజుకు 100 నుంచి 150 రూపాయలు పెట్రోల్ పోతుంది సో కాబట్టి నెలకు అటు ఇటుగా 5-6 వేలు పెట్రోల్ పోతుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఈ బైక్ ఎందుకులే అని చెప్పేసి ఈ 5-6 వేలు సేఫ్ అయితే ఈ 5-6 వేలు మిగిలితే పిల్లల ఫీజులకో లేకపోతే ఇంటి కిరాయికో కరెంటు బిల్లుకో వాటర్ బిల్లుకో అవసరం వస్తుందని చెప్పేసి ఆయన బైక్ తీసుకపోడు అయితే బస్సు లేకపోతే మెట్రో ఎక్కుదామంటే మన మెట్రో రేట్లు కూడా పెంచి కూసురు అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆర్టీసీ బస్ ఎక్కాలి ఆర్టీసీ బస్ ఎక్కి రోజు ఆఫీస్కి పోవాలి రావాలి మొన్నటి దాకా 50 రూపాయలు ఖర్చు అయింది అనుకో రావడానికి పోవడానికి లేకపోతే 100 రూపాయలు అయింది అనుకో ఇప్పుడు ఏమవుతుంది అది 120 రూపాయలు 130 రూపాయలు అవుతుంది ఓ 20 రూపాయలు అదనంగా పెరుగుతూ ఉంది ఇది రోజు ఈయన పెట్టే ఖర్చు ఇక మన ఇంట్లో ఉన్న లేడీస్ ఉన్నారు కదా ఈమె ఎప్పుడు నెలకొకసారి పోతుంది నాకు తెలిసి బయటికి ఏదైనా పని మీద ఆమెకు ఫ్రీ బస్సు ఈ ఫ్రీ బస్ పోయి వస్తే ఆ రోజు ఒక్కరోజు పోయి వస్తే 200 రూపాయలు తినమస్తారు పోని 200 రూపాయలు అనుకుందాం 200 రూపాయలు అయిపోయింది అనుకుందాం కానీ ఈడ రోజు పెట్టే రోజు ఎంత ఖర్చు అవుతుంది ఈమె నెలకోసారి పోయి వస్తుంది రేవంత్ రెడ్డి ఇగో ఈ అక్కకు నేను ఫ్రీ బస్ ఇచ్చినా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటాడు కానీ మొగరికా నుంచి మొత్తం గుంజుకున్నది మాత్రం లెక్క చెప్పాడు ఇప్పుడు రేటు పెంచిండు మళ్ళా
రేటు పెంచింది మళ్ళీ 3 స్టాపుల లోపు అయితేనేమో ₹5 పెరుగుతుంది, 3 స్టాపులు దాటి 4వ స్టాప్ నుంచి అయితే ₹10 పెరుగుతుంది టికెట్ మీద. అయిపోయాయి. అంటే 3 కిలోమీటర్ల లోపు ఈజీగా హైదరాబాద్లో కిలోమీటర్కి ఒకటి ఉంటుంది, కిలోమీటర్కో 2 కిలోమీటర్లకు ఒకటి. 3-4 కిలోమీటర్ల లోపు అయితేనేమో ₹5 టికెట్ పెరుగుతుంది, ₹5 పెరుగుతుంది టికెట్ మీద. దాని పైన అయితే ₹10 పెరుగుతుంది. పెంచే కార్యక్రమం. ఫ్రీ ఏమో కొంతమందికి, ఈ టికెట్ ఇచ్చేటువంటి వాళ్ళకి మళ్ళీ ఇక బస్సులల్లో అసలు చోటే ఉండదు, ఇక మొత్తము అదే. సో కాబట్టి ఈ రకంగా దోపిడీకి ఇక్కడ ఇచ్చేటువంటి ఫ్రీ కొంత జనాల టికెట్లు. ఇంకా ఇప్పుడు ఓన్లీ సిటీ వరకే. ఇప్పుడు ఇక రేపో మాపో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్సులల్లో రేట్లు పెంచేస్తారు. రేట్లు పెంచేసి ఇది చేస్తారన్నమాట. ఎందుకు తెచ్చిండో ఈ ఫ్రీ బస్సు అర్థం కాదు, దేనికోసం తెచ్చిండో అర్థం కాదు. రేవంత్ రెడ్డికి ఉన్న తెలివి అంటే జనాలను ఎట్లా పీల్చి పిప్పాలి, పిండి చేయాలి, ఈ తెలివి మిగతా వాళ్ళకు లేకపోవడం చాలా, అది అసలు చాలా గ్రేట్ అసలు.